ఆ ల్యాబొరేటరీ అధునాతన వైద్య పరిశోధనకు అనుగుణంగా ఉంది. డాక్టర్ వనమాలి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా సిద్ధహస్తుడు. ఈ ల్యాబొరేటరీ సహాయంతో అనేక విషయాలు కనుక్కున్నాడు. జెనెటిక్స్ దగ్గర నుంచి టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు, కుష్టు నుంచి క్యాన్సర్ వరకు ఆయన పరిశోధిస్తూనే ఉంటాడు. ఇంచుమించు ఆ పరిశోధనాశాల ప్రాచీన పండితుడు ఆల్బరూని రాసినట్లు నాగార్జునుడి రజత స్వర్ణశాలలా ఉంది. అక్కడున్న ప్రతి వస్తువుతోనూ డాక్టర్ మూర్తికి పరిచయం ఉంది. అందుకని అతడేమీ ఆశ్చర్యపడలేదు. పైగా తనకు చూపిస్తానని తీసుకురావడమేంటో అతనికి అర్థం కాలేదు. ఆ ల్యాబొరేటరీని అతను కొన్ని వందల సార్లు చూశాడు కనుక. పోతే తనతో డాక్టర్ వనమాలి మాట్లాడడానికి తీసుకొచ్చాడని అతను గ్రహించాడు. అక్కడున్న కుర్చీల్లో ఆ ఇద్దరు కూర్చున్నారు. 2 నిమిషాలయ్యాక మూర్తి ఉండబట్టలేక, ఏంటి సార్ అన్నాడు. నువ్వు యువకుడివి, ఉత్సాహవంతుడివి, డాక్టర్వి. ఇప్పుడు నీకు ప్రత్యేకంగా ఆత్మల గురించి చెబుతాను. శరీరం నశించినా ఆత్మ మిగిలుంటుందని ఇప్పుడు సర్వులు అంగీకరిస్తున్నారు. పూర్వం ఒక భారతీయులే ఈ విషయం చెప్పినా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాక నవ్వుల పాలయ్యారని నీకు తెలుసు. ఎవరైనా తన జీవిత చరిత్ర రాసుకోదలిస్తే దానిని ఆత్మకథ అంటారు గాని శరీరపు కథ అని అన్నడు అనరు. భారతీయుల నిత్య జీవితంలో ఫిలాసఫీ ఉంది. ముందుగా ఒక్క మాట చెప్పని, మన వాళ్ళు అస్థికల్ని గంగలో ఎందుకు కలుపుతారో తెలుసా? ఆ చనిపోయిన వాళ్ళ తాలూకా ఏ శక్తి మిగలకుండాను. అది ఒక సైన్స్. ముఖ్యంగా ఆత్మ శిరోస్థితిని అనగా కాపాలాన్ని అంటిపెట్టుకుని ఉంటుందని నమ్మితే సీత కాపాలాన్ని నేను ఎందుకు దాచానో నీకు అర్థమవుతుంది. మేం చాలా ఆత్మీయులం. ఏంటి సార్ ఇదంతా? ఏంటో చెప్తున్నారు? ఏం లేదు వనమాలి. మీరు కూడా వనమాలి అని పిలుస్తారా సార్? అవును. నువ్వు ఆ పేరును సార్థకం చేసుకుని నా అంతటి వాడివి కావాలి. ఈ ల్యాబొరేటరీ ఖరీదు దాదాపు 7-8 లక్షలు ఉండొచ్చు. ఇది మాత్రం నా తదనంతరం నీకే రాశాను. ఈ ఆత్మకథ నిజమైతే నా ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. సార్, డాక్టర్వి, పైగా నా శిష్యుడివి. ఈ విధంగా కంగారు పడకూడదు. ప్రముఖ నవలా రచయిత చార్లెస్ డికెన్స్ పూర్తి చేయకుండా వదిలిన ది మిస్టరీ ఆఫ్ ఎడ్విన్ డ్రూడ్ అనే గ్రంథం యొక్క చివరి ప్రకరణం ఆయన మరణానంతరం ఆయన ఆత్మ ఒక అమెరికన్ మెకానిక్లో ప్రవేశించి పూర్తి చేసిందని నీకు ఇదివరకు చెప్పాను. అలాగే ప్రముఖ ఫ్రెంచి లోనాటిక్ రైటర్ ఆస్కార్ వైల్డ్ లోనాటిక్గానే చనిపోయాడంటారు. ఇంతకు మునుపు ఆయన పూర్తి చేస్తున్న గ్రంథం హ్యాస్టర్ హేవర్స్ స్మిత్ అనే ఇంగ్లీషు సైకిక్ చేత్తో ఆయన ఆత్మ రాసిందట. ఆస్కార్ వైల్డ్ తన ఫ్రెండ్స్ నందరినీ అందులో వారి వారి అలవాట్లతో రాశాడట. ఈ స్మిత్ అనే స్త్రీ సైకిక్ అని చెప్పాను కదా. ఇంచుమించు ఆస్కార్ వైల్డ్ కూడా సైకిక్, లోనాటిక్ శైలి, దస్తూరి, ఆఖరికి సంతకం కూడా చనిపోయిన ఆస్కార్ వైల్డ్వే అని అంటారు. ఆస్కార్ వైల్డ్ బెర్నార్డ్ షా గురించి రాశాడట. అంటే ఇంచుమించు భవిష్యత్తులో మహారచయితను గురించి ఊహించగలిగాడన్నమాట. ఇలా రకరకాల ఉపమానాలున్నాయి కనుక పరకాయంలో ప్రవేశించడం, ఆత్మావాహం అబద్ధాలు కావు. ఒకప్పుడు బ్రతుకున్న మనిషే తన యాస్ట్రిక్ బాడీని విడదీసి కొన్ని పనులు చేయించడం అక్కాల్డ్ సైన్సులో ఉంది. మన పురాణ కథల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఎవరిదో మహనీయుడి యాస్ట్రల్ బాడీ ప్రత్యక్షమై పనిచేసి పెట్టిందని మనం అనుకోవచ్చు. బ్రతికున్న మనిషిగా యాస్ట్రల్ బాడీ వెంటనే తిరిగి స్వశరీరంలోకి వెళుతుంది. చనిపోయిన అనంతరం శరీరంలోని ఆత్మ ఏ పని చేయలేదు కనుక శరీరరహితమైన ఆత్మలకి ఎంతమాత్రం భయపడనవసరం లేదు. అవి ఉంటే ఉండొచ్చును, కానీ మనిషిని ఏమీ చేయలేవు. పోతే ఏదన్నా మహత్కార్యం తలపెట్టి మధ్యలో చనిపోయిన వారు ఆ కార్యం పూర్తి చేయడానికి తనకు సరిపడిన శరీరాన్ని వెతుక్కుని పూర్తి చేస్తుందన్న విషయం ప్రపంచ మేధావులందరూ ఈనాడు నమ్ముతున్నారు. భారతీయులు ఏనాడో నమ్మారు. ఇలాంటి వాటిని మహాత్ములు అంటారు. ఇంకొక ఉపమానం చెబుతాను. భారత యుద్ధానంతరం గొడ్లగోబల్ని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న అశ్వత్థామ ఉప పాండవుల్ని చంపడంతో ఆగక బ్రహ్మ శిరో నామకాస్త్రాన్ని పాండవుల మీద ప్రయోగించాడు. మహాత్ముడైన కృష్ణుడు పాండవుల్ని రక్షించి ఆ అస్త్రానికి ఆహారంగా పాండవ పత్నుల గర్భస్థ పిండాలన్నింటినీ ముక్కలు చేయనిచ్చాడు. ఇది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నాటి కథ. మొన్న అనగా హిట్లర్ వల్ల హిరోషిమా, నాగసాకిల మీద అమెరికన్లు వేసిన ఆటం బాంబు అక్కడ ఆడవాళ్ల గర్భస్రావాలకి కారణమవడమే కాకుండా ఆ తర్వాత 15 సంవత్సరాల వరకు ఆయా స్త్రీ పురుషులకు తమ తమ స్త్రీత్వ పురుషత్వాలను పోగొట్టుకుని గొడ్డుమోతులైనారని నీకు తెలుసు. సార్, నాకు గాబరాగా ఉంది. నువ్వు డాక్టర్ వనమాలివి. నీకు గాబరా దేనికి?
జ్యోతిష్శాస్త్ర ప్రకారం లేదా జ్యోతిర్వేద ప్రకారం ఏడాది లోపల నా శరీరం బహుశా నశించిపోవచ్చు. అప్పుడు నా ఆత్మకి నీ శరీరం ఆశ్రయం ఇవ్వాలి. ఇస్తానని నాకు ప్రామిస్ చేయి. ఎందుకంటే మానవ జాతిని పట్టి పీడిస్తోన్న కొన్ని మహా రోగాలకి మందు కనుక్కోవాలి. ఏంటి సార్, మీకేదైనా అయితే నేను బతుకుతానా? అన్నాడు ఏడుపు స్వరంతో మూర్తి. జూనియర్ వనమాలి, నువ్వు బతికి తీరాలి. నీ ద్వారా నేను బతుకుతాను. ఇది ఒక మహత్తర కార్యసాధన కోసమే కాని క్షుద్రం కోసం కాదు. నేను నీలో జీవించాలి. నా ఆత్మకి నువ్వు ఆశ్రయం ఇస్తావని నువ్వు నా చేతిలో చేయి వేయగలవా? నిన్ను నేను అర్థిస్తున్నాను. ఈ మాటకి బిగ్గరగా ఏడుస్తూ వనమాలి కుడి చేతిని తన 2 చేతులతోనూ పట్టుకుని గుండెలు కానించుకుని ఆయన ఒళ్ళో వాలిపోయాడు జూనియర్ వనమాలి. చచ్చ, ఇదేంటి ఆడపిల్లలా? ఆడపిల్ల మహే నయమనిపించింది. జాతస్య మరణం ధ్రువం. నా అదృష్టమేంటంటే నీ శరీరంలో నేను చాలా రోజులుంటాను. ఇంకొక చిన్న వాగ్దానం నీ నుంచి కోరుతున్నాను. నువ్వు వివాహం చేసుకుంటే నీలనే చేసుకో. ఇంకొక ఆడపిల్లని నువ్వు చేసుకోరాదు. దానికి కారణం మరేం లేదు. శరీరం నీది గాని ఆత్మ నాది. శరీరం యవ్వనవంతమైన ఆత్మ వార్ధక్యం గల నేను చిన్నపిల్లలను స్పృశించలేను. ఇది కొంచెం కఠోరమైన వాగ్దానమే కావచ్చు. కానీ నేను నీలో ప్రవేశించాక ఇది నీకు చాలా తేలికవుతుంది. డోంట్ వరీ మై బాయ్, డోంట్ వరీ. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఈ ఘోరం ఎప్పుడు జరుగుతుంది సార్? అన్నాడు జూనియర్ వనమాలి ఏడుస్తూనే. ఈ సంవత్సరంలో. లెక్క కట్టలేదు ఇంకా. కట్టే తీరిక కూడా లేదు. ఇది ఘోరమని ఎందుకనుకుంటున్నావు? ఇది నీకు నాకు కూడా వరమే. ఎందుకంటే నా 50 ఏళ్ల శరీరం నాకు వదిలిపోయి నాకు యవ్వన శరీరం లభిస్తుంది. అది నాకు వరం. నీ బలహీనమైన ఆత్మ అణిగిపోయి నా బలవంతమైన ఆత్మ నీకు లభిస్తుంది. అది నీకు వరం. ఆత్మేశ్వరుడైన పరమేశ్వరుడు ఇలా సంకల్పించినప్పుడు మన సైన్సు హేతువాదం ఏమీ పనిచేయవు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. నీ జీవితంలో ఎవరికీ చెప్పకు. చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఒక గొప్ప ఇంగ్లీషు వైద్యుడు మూర్ఖుడయ్యాడని నిన్ను వికరిస్తారు. నేను నాకు తెలిసిన శాస్త్రాలన్నీ నీకు పాణికి సమానంగా చెప్పాను గనుక పాణి ఒకడు గ్రహించగలడేమో. గ్రహించినా నువ్వు చెప్పొద్దు. ఈ ల్యాబొరేటరీ నీది లేదా నీలో ఉండబోయే నాది. నీల కూడా అంతే. ఈ రెండే మనిద్దరికీ సంబంధించిన విషయాలు. మిగతా ఆస్తంతా మహీకి పాణికి రాసేశాను. ఈ సంవత్సరంలో నేను విజిటింగ్ ప్రొఫెసర్గా ఇతర దేశాలకు వెళుతున్నానని చెప్పాను కదూ. బహుశా ఆ ప్రయాణంలో ఎప్పుడో నా శరీరం నశించి ఆత్మని ఆశ్రయం కోరచ్చు. నేను నీకు కనిపిస్తాను. వెంటనే నువ్వు స్లీపింగ్ డోస్ తీసుకో. అప్పుడు 2 ఆత్మలు ఒక వనమాలి అన్నాడు నవ్వుతూ డాక్టర్ వనమాలి. మహేశ్వరి పెళ్లి వేద విహితంగా సంపూర్ణమైన సాంప్రదాయంతో డాక్టర్ వనమాలి నీలతో పీటల మీద కూర్చుని వాణికి సాలాంకృత కన్యాదానం చేశాడు. డాక్టర్ గారి ఏకపుత్రిక వివాహం అనగానే రచయితలు, డాక్టర్లు, సినిమా నటీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అకాడమీ సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ ఆనందంగా వచ్చారు. ఇంతమంది జనంలో ఆనందంగా లేనివాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒక్కరు జూనియర్ వనమాలి, రెండో వ్యక్తి డాక్టర్ ఆనందమూర్తి. ఆ సైకియాట్రిస్టు డాక్టరు తన చిత్ర దర్పణాన్ని తీసుకొచ్చి దాంట్లో నుంచి అందరి మొహాలు చూడడం ప్రారంభించాడు సరదాకి. ఆనందంగా కన్యధార పోస్తున్న వనమాలి చుట్టూ నల్లటి వలయం కనిపించింది. దాంతో వనమాలికి ఏదో అవుతుందని తెలుసుకున్న ఆనందమూర్తి ఇక ఆనందంగా ఉండలేకపోయాడు. కొంతమంది డాక్టరు చాలా మూర్ఖంగా పెళ్లి చేస్తున్నాడు అని ఆక్షేపించిన వారు ఉన్నారు. కొంతమంది ఈ పెళ్లి అందం తెలుగు మాటల ఫూలిష్నెస్ లో ఉండదని అనుకునేవాళ్లు ఉన్నారు. కన్యావరణాలు చదువుతూ ఉండగా వనమాలి కళ్ళంబడి కొద్దిగా నీళ్లు తిరిగాయి. నీల ఈ విధమైన సాంప్రదాయిక వివాహం చూడడం ఇదే మొదలు. అందుకని ఆమెకు ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంది. మమసుత అనేటప్పుడు మాత్రం కంఠం వణకకుండా ఉండడానికి డాక్టర్ వనమాలి చాలా ప్రయత్నించాడు. సంస్కృత పండితుడైన డాక్టర్ వనమాలి ఆ పెళ్లి మంత్రాల్లో ఉండే గంభీరార్థానికి చాలా సంతోషించాడు. మహేశ్వరి అందం ఆ వేళ పట్టరాకుండా ఉంది. పంచి అలవాట్లేని పాణికే డాక్టర్ గారు స్వయంగా పంచి కట్టారు. అలా కడుతూ నా చిన్నతనంలో పంచి కట్టినవాడే మగవాడని పంచికట్టు ఉత్సవం అని క్షత్రియుల్లో చేస్తూ ఉండేవాళ్లు. బ్రాహ్మణుల్లో ఈ పంచి కట్టుకోవడం చిన్నతనంలోనే ఉపనయనంలో అలవాటవుతుంది. ఇది మన జాతీయ వస్త్రధారణ. ఇది చేతకాకపోతే ఎలాగోయ్ అన్నాడు నవ్వుతూ. గురువుగారు మామగారే అయినా సమాధానం చెప్పడానికి భయమే పాణికి. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ మూర్తిమొహం ఏడ్చినట్లు ఉండడానికి కారణం మహేశ్వరిని ఇవ్వకపోవడమే అని తేల్చేసుకుని దేవదాసు వంక ప్రేక్షకులు చూసినట్లు జాలిగా చూడసాగారు. పాణి అదృష్టానికి కొందరు అసూయపడ్డారు కూడా.
పాణి తల్లిదండ్రులు ఏలూరు నుంచి ఈ వివాహానికి వచ్చారు. ఈ వివాహానికి శాఖాభేదం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడో పిల్ల తాతగారే శాఖాభేదం వివాహం చేసుకున్నాడట అని సరిపుచ్చుకున్నారు. ఓ అరడజను మంది జమీందారు పాయవాళ్లు డాక్టర్ కూతురికి పెళ్లి చేస్తాడనుకుంటే మా అబ్బాయికి అడిగేవాళ్లమే అని విచారించారు. విశాలమైన మహేశ్వరి ఆవరణలో చక్కని వివాహ వేదిక మీద వివాహం పూర్తయింది. ఆ రాత్రి డిన్నర్లో విస్తరి 50 రూపాయల ఖరీదు భోజనం పెట్టారని, చాలా దోబరా చేశారని సామాజిక స్పృహిష్ఠులు కామెంట్ చేశారు. కానీ వాళ్లే చాలా ఇష్టంగా తిన్నారు. డాక్టర్ వనమాలి పూర్ ఫీడింగ్ అనే పేరుతో పేదలకు సాంబారన్నం పెట్టకుండా మంత్రులకి పెద్దలకి ఏ విధంగా పెట్టారో ఆ విధంగానే బీదలకు వడ్డింపు చేయడం పెద్దలకు ఆశ్చర్యం కలిగించింది. డిన్నర్ అయిన అనంతరం కూచిపూడి వారి భామా కలాపం ప్రదర్శించారు. ఈ వివాహ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వారికి సైన్స్ అవార్డు, ఆంధ్ర యూనివర్సిటీకి లిటరరీ అవార్డు, మెడికల్ అవార్డు, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీకి ఫిలాసఫీ అవార్డు, ఈ అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రతి దానికి 3 సంస్కృత విద్యార్థులకు ఉపకార వేతనము, విజయవాడ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాలకు విరాళము, కాశీ విశ్వవిద్యాలయానికి ఖగోళ శాస్త్ర విరాళము, విజయనగర సంగీత కళాశాలకు 2 విద్వాంసుల ప్రతి సంవత్సర సన్మానము, కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రానికి భూరి విరాళంగా తన స్వర్జితాన్నంతా డాక్టర్ వనమాలి ఇచ్చాడని పత్రికలు ఆయనను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ దేశంలో ఎవరి పెళ్లి ఇలా జరగలేదని అందరూ సంతోషించారు. ప్రత్యేకంగా వేద పండితుల సంతోషం చెప్పడానికి వీల్లేదు. సదృశ్యంలోనే తర్క, మీమాంస, వేదాంత, వ్యాకరణం, జ్యోతిష్య పండితులకు అపూర్వ సన్మానాలు చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. ప్రభుత్వ హాస్పిటల్కు 1 వార్డు, అది ఆయన పేరు మీద కట్టేందుకు హెల్త్ మినిస్టర్కు చెక్ అందించారు. వేద పండితులు వనమాలిని ఆశీర్వదించేటప్పుడు శతమానం భవతు, శతాయు పురుషేంద్రియ ప్రతిష్ఠతు అన్నప్పుడు డాక్టర్ వనమాలి చిరునవ్వు నవ్వడం చూసి జూనియర్ వనమాలి అందులో అబద్ధమేముంది అనుకున్నాడు. తెల్లవారుజాముకి అపగింతలైపోయి పెళ్లివారు వెళ్ళిపోయిన అనంతరం ఒక్కడు నిలబడి, సీత, నా డ్యూటీ నేను చేశాను, ఇహ సామాను సర్దుకుని ప్రయాణానికి సిద్ధమై ఉంటాను అని అనుకున్నాడు తనలో తను. జూనియర్ వనమాలి వెనక నుంచొచ్చి, మంచు పడుతోంది, లోపలికి వెళదాం పదండి అన్నాడు. వాళ్ళిద్దరి హృదయాల్లోనూ ఒకే పాట మెదులుతోంది. పోయిరా గదమ్మా జానకి మా తల్లి సీత. నీల ఎక్కడుందో వెతకుండా గురు శిష్యులిద్దరూ సోఫాల్లోనే పడుకుని గాఢంగా నిద్రపోయారు. 3 నిద్రలైన తర్వాత మహేశ్వరి, పాణి తిరిగొచ్చారు. 4-5 రోజుల్లో ఆ ఇంట్లో మామూలు వాతావరణం నెలకొంది. ఏ ఉత్తరం వచ్చినా ఉలిక్కి పడుతున్నవాడు జూనియర్ వనమాలి మాత్రమే. ఒక రోజున డాక్టర్ వనమాలితో, నాకెందుకో పీడకలలు వస్తున్నాయి సార్ అన్నాడు జూనియర్ వనమాలి దిగులుగా. ఆ కలలు నిజమైతే మాత్రం బాధపడాల్సిందేముందోయ్. మేధావంతుల కలలు భవిష్యత్తుని సూచిస్తాయంటారు. రాబర్ట్ లూయి స్టీవెన్స్కి అతని రచనలన్నీ ముందుగా కలలో కనిపించేవట. డాక్టర్ జాకిల్ అండ్ హైడ్ చదివే ఉంటావు కదూ. ఇంచుమించు ఆ కథంతా ముందుగానే కలలో దర్శించాడట. ఒకే మనిషి 2 ఆత్మలు అనే విషయం కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే పాశ్చాత్యుల్లో ఒకడు మహా దుర్మార్గుడు, ఒకడు సన్మార్గుడును. ఆంధ్ర భాగవతంలో పోతన గారు అందగత్తెను, పూతనను ఒకే క్యారెక్టర్ చేశారు. అయితే ఆయనకు శ్రీరాముడు కలలో కనిపించి భాగవతం రాయమన్నాడట. జాన్ దాన్ స్విఫ్ట్ రాసిన గల్లివర్ ట్రావెల్స్ మన లైబ్రరీలో ఉంది, చదివే ఉంటావు. చదివాను సార్. అందులో కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు అంగారక గ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయన్నారని రచయిత అంటాడు. ఆ విషయం అనంతరం 150 సంవత్సరాల తర్వాత శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. నాకు అర్థం కాదు, కానీ రచయితలు జీవితాన్ని చూసి రాస్తారో లేదా వాళ్ళు రాసినట్లు జీవితం మారుతుందో నాకు అర్థం కాకుండా ఉంది. సార్, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే ఎలా ఉంటుంది? పరీక్షిత్తులు అవుతుంది, అందుకని వెళ్ళడమే నయం. మేడం మీతో వస్తానంటే రాదు, వచ్చినా వద్దంటాను. తప్పదంటారు సార్. తప్పదు డాక్టర్, ఐ మీన్ వనమాలి. ఇంతలో మహేశ్వరి ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారు, మీకు ఫారెన్ నుంచి ఇన్విటేషను, విజిటింగ్ ప్రొఫెసర్గా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. జూనియర్ వనమాలి అక్కడి నుంచి లేచిపోయి ల్యాబొరేటరీలో కూర్చుని తనివితీరా ఏడ్చాడు. పాణి చాలా ఆనందపడుతూ, మీకో సువార్త సార్, నేను ఎండీలో సీటు తెచ్చుకున్నాను. వెరీ గుడ్ మై బాయ్, వెరీ గుడ్. నేను ఎప్పటికి తిరిగొచ్చినా మహేశ్వరి బాధ్యతతో పాటు మీ అత్తగారు నీల బాధ్యత నీ మీదే ఉంటుంది. అదేంటి నాన్నగారు, పిన్ని మీతో రాదా? రాదమ్మా, నేను ఒక చోట ఉంటానా పెడతానా,
నాదొక రెస్ట్లెస్ సోల్. నేను వచ్చేసరికి నువ్వు మీ అమ్మని నాకు అందివ్వాలి అన్నాడు డాక్టర్ వనమాలి. అక్కడే ఉన్న నీల ఏం చెప్పడానికి తోచక అలాగే నిలబడిపోయింది. మహి, ప్రయాణం ఎప్పుడమ్మా? ఆ ఉత్తరం ఇలాతే. 15 రోజులుంది నాన్నగారు అంటూ ఉత్తరం ఇచ్చింది మహేశ్వరి. టైం లేదమ్మా. ఎవరికి చెప్పినా విందులంటూ చంపుతారు. చూడు తల్లి, మొత్తం బ్యాంక్ అకౌంట్లు, ఇల్లు, పొలాలు అన్నీ నీ పేర ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీ తాతగారి స్టీల్ ఫ్యాక్టరీకి నిన్నే మేనేజింగ్ డైరెక్టర్గా వేయించాను. నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యవహారాలు చూసుకో. మీ అమ్మ నగలు బ్యాంక్ లాకర్లో పెట్టాను. చిన్న సీత పుడితే పెట్టుకుంటుందిలే. పిన్ని జాగ్రత్తమ్మా, త్వరలో వస్తాను అన్నాడు డాక్టర్ వనమాలి. ఆయన స్వరంలో తొట్టుబాటును గాని, ఆయన శరీరంలో వెరగుబాటును గాని, ఆయన కదలికల్లో విన్నబాటుగాని లేదు. అయితే నన్ను రావద్దంటారా? అంది నీల కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ. ఆమెకేంటో అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది. తన ఈ ప్రేమికుడు, తన ఈ సహచరుడు తనకు అర్థమయ్యి కాకుండా ఉన్నాడు. ఆమె ఆలోచనలు గ్రహించిన డాక్టర్ వనమాలి, ప్రేమించి చేసుకున్నావు పెళ్ళి. వియోగం భరించలేవనుకుంటాను. విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఒక చోట ఉండడానికి వీలు కుదరదు. పోనీ నువ్వు మీ తాతగారి దగ్గరికి వెళతావా? ఢిల్లీ వెళ్ళినా సరే. వద్దులండి, మీరొచ్చేదాకా ఇక్కడే ఉంటాను. పుస్తకాలున్నాయి కదా నాకు తోడు. నాన్నగారు, మేం బొంబాయి దాకా రామా? అంది ఆనందంగా మహేశ్వరి. వద్దమ్మా, నేనేం మొదటిసారి పోతున్నానా ఇక్కడి నుంచి. విమానంలో కూర్చుంటే బొంబాయిలో దిగుతాను. ఇక్కడి నుంచి అమెరికా వెళతాను. తర్వాత ఎక్కడో నాకు తెలీదు. ఆ తర్వాత 15 రోజులు జూనియర్ వనమాలితోనే ఎక్కువగా గడిపాడు డాక్టర్ వనమాలి. ఇద్దరూ కలిసి ల్యాబొరేటరీలో చాలాసేపు ఉండిపోయేవాళ్ళు. ఇహ రేపు ప్రయాణం అనగా ప్రతి పత్రిక డాక్టర్ వనమాలి ఫోటోలతో, పద్మభూషణ్ డాక్టర్ వనమాలి విదేశీయానం అని ఒక పత్రిక, వివేకానంద, అరవిందుల తర్వాత భారతీయ తత్వశాస్త్రం మీద విదేశాల్లో ఉపన్యసించే డాక్టర్ వనమాలి అని ఇంకో పత్రిక, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుల్లో కలికితురాయి డాక్టర్ వనమాలి విదేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా అని వేశాయి. ఒక వీక్లీ ఆయన ముఖచిత్రం ప్రకటించి, సంక్షిప్తంగా ఆయన జీవిత చరిత్ర ప్రచురించి, ఆంధ్రులకు అఖండ గర్వకారణం డాక్టర్ వనమాలి అని ముగించింది. వెళ్లే రోజున బేగంపేట విమానాశ్రయం మిత్రులతో, పరిచయస్తులతో, శిష్యులతో, భార్యతో, కూతురు, అల్లుడితో, ఆఖరికి శత్రువులతో సహా ఆయన్ని పరివేష్టించారు. ఇంతమందిలో దిగులుగా ఉన్నది జూనియర్ వనమాలి మాత్రమే. చివరికి ఇక పట్టలేక, సార్ నేను వస్తాను అని ఏడ్చేశాడు ఆయన కాళ్ళ మీద పడి. బీ బ్రేవ్ మై బాయ్, నేనే వస్తాను నీ దగ్గరికి అని లేవదీసి కళ్ళనీళ్లు తుడిచి, అందరూ తనకు వేసిన పూలహారాలు జూనియర్ వనమాలికి తనే వేసి నవ్వుతూ, ఇహ నుంచి జూనియర్ వనమాలిని డాక్టర్ వనమాలి అని పిలవండి, జూనియర్ తీసేయండి అని అందరికీ కరచాలనం చేసి వనమాలిని మరొకసారి కౌలించుకుని చకచక విమానం దగ్గరికి నడిచాడు డాక్టర్ వనమాలి. విమానం ఎగిరి కనబడకుండా పోయే వరకు అందరూ అక్కడే నుంచున్నారు. అప్పుడిక వనమాలి దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోయారు.